नाजरीन, आप देख रहे हैं उर्दू 6 टीवी चैनल। कोटला विजय भास्कर रेड्डी स्टेडियम कृष्णानगर यूसुफगढ़ में 3 रोजा कराटे टूर्नामेंट चीफ मिनिस्टर कप 2024 मुनक्कद किया गया। इस टूर्नामेंट की निगरानी मोहम्मद अब्दुल बाकी और तमाम कराटे मास्टर्स ने की। इस मौके पर चेयरमैन स्पोर्ट्स अथॉरिटी ऑफ तेलंगाना के शिवासेना रेड्डी ने टूर्नामेंट का तफसीली जायजा लिया। इस टूर्नामेंट में तेलंगाना के 31 अजला से ताल्लुक रखने वाले 400 से जायद खिलाड़ियां हिस्सा लेंगे। इस टूर्नामेंट में कामयाबी हासिल करने वाले खिलाड़ी को तेलंगाना के वजीर आला के हाथों इनामात दिए जाएंगे। इस मौके पर महेश कुमार गौड़, डॉक्टर बी अल्लैया, रमेश कुमार के अलावा दिगर भी मौजूद थे। अलेक्जेंडर फ्रांसिस, एडमिनिस्ट्रेटर, कोटला विजय भास्कर रेड्डी स्टेडिయం। నిన్నటి నుంచి కబడ్డీ కరాటే టోర్నమెంట్ స్టార్ట్ అయింది. నిన్న వేయింగ్ అయింది. ఇవాళ మెయిన్ ఈవెంట్ ఇవాళ స్టార్ట్ అయింది. మన క్యాడెట్స్తో స్టార్ట్ అయింది. మన చైర్మన్ గారు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేసేసి ఎట్లా నడుస్తుంది అనేసి అందరితో కలిశారు, ఆఫీషియల్స్తో కలిసి మాట్లాడారు, ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడే బయలుదేరారు చైర్మన్ గారు. బట్ ఫుడ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎవ్రీబడి అందరికీ నచ్చింది. ఫుడ్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ బాగా జరిగింది. ఇక్కడ ఏం కొరవ లేకుండా మేము 24 hours ఆన్ డ్యూటీలో ఉన్నాం. అందరు హ్యాపీగా ఉన్నారు. మై సపోర్టింగ్ స్టాఫ్, సాయి, కోచెస్ అందరూ చాలా మంచిగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ మెడికల్. రోజు హాఫ్ డే ఒక హాస్పిటల్ వస్తుంది, హాఫ్ డే ఇంకొక హాస్పిటల్ వస్తుంది డైలీ. అండ్ పోలీస్ ఆల్సో బందోబస్తులో ఉన్నారు. మనకు ప్రాబ్లం ఏం లేదు. లా అండ్ ఆర్డర్, జూబ్లీ హిల్స్ సిఐ గారు, స్టేషన్ హౌస్ గారు పంపిస్తూనే ఉన్నారు మనకు రెడీ. అందరికీ నమస్కారం. ఇవాళ చీఫ్ మినిస్టర్ కప్ 2024 కరాటే ఈవెంట్ యూసుఫ్గఢ స్టేడియంలో జరుగుతుంది. ఇది 3 రోజుల ప్రోగ్రాం అండి. ఇందులో మొదటి రోజు 14-15 వయసు పిల్లలకి జరుగుతుంది. రెండో రోజు 16-17, మూడో రోజు సీనియర్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. కరాటే ఫస్ట్ టైం సీఎం గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేయబడింది తెలంగాణలో. ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం నుంచి అన్ని జిల్లాలు, 31 జిల్లాల నుంచి వివిధ కేటగిరీల్లో ప్లేయర్స్ పాల్గొనడం జరిగింది. సో ఇలా గెలిచిన వాళ్ళకి చీఫ్ మినిస్టర్ హానరబుల్ రేవంత్ రెడ్డి గారు క్యాష్ ప్రైజ్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది కరాటేకి ఒక మంచి ప్రోత్సాహం, పిల్లలకి ప్రోత్సాహం ఇచ్చి బాగా దీన్ని చాలామంది కాంపిటీషన్స్లో పాల్గొనేటట్టుగా ఎంకరేజ్ చేయబడుతుంది. సో దీని అన్నిటికీ మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తుంది మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి. ఆయన యొక్క ప్రోత్సాహం మూలంగానే ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది. అండ్ అంతా సాట్స్ అఫీషియల్స్కి, వీసీఎంబీ గారికి అండ్ ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్కి కాంపిటీషన్కి సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं उर्दू 6 टीवी चैनल। कुसुमपुरा पुलिस ने हफ्ते के रोज शहर में डकैती और चेन स्नैचिंग के तकरीबन निफ्स दर्जन वारदातों में मुलविस 3 रुकनी डकैत गैंग को गिरफ्तार किया है।